తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి అనుమతి లభించింది. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనానికి అనుమతి లభించింది. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ మీనాక్షి. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి ఎట్టికేలకు కూడా సిఫార్సు లెటర్ కు ఓకే చేశారు. దీనికి సంబంధించి మార్చి 24 నుంచి కూడా ఆ యొక్క లేఖలు ఏవైతే ఉన్నాయో సిఫార్సుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలకు ఆ దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా ఆ లేఖకు ఓకే కూడా చేశారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఈ యొక్క దర్శనం కల్పించడానికి కూడా ఈ యొక్క విధానాన్ని ఓకే చేశారు. దీన్ని 24వ తేదీ మార్చి నుంచి కూడా అమల్లోకి తీసుకొచ్చే విధంగా కూడా ఆ యొక్క సిఫార్సులో కూడా తెలియపరిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించబడడం జరుగుతుంది. అయితే సోమ మంగళవారం దర్శనాలకు కాను అదే విధంగా మనం చూసుకున్నట్టయితే 300 రూపాయల దర్శనం టికెట్లు ఏవైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు అంటే అనుమతి లేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని గురు వారాల్లో మాత్రమే స్వీకరించే విధంగా కూడా అంటే ఏ రోజుకు సంబంధించినటువంటి దర్శనం ఆ రోజుకే కల్పించే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క సిఫార్సు లేఖకు కేవలం 6 మంది మాత్రమే దర్శనానికి వీలయ్యే విధంగా ఆ శ్రీవారి దర్శనానికి ఈ యొక్క లేఖలకు ఓకే చేయడం అయితే మనకు తేటతెల్లమవుతుంది. ఇప్పటి వరకు కూడా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి కాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్నటువంటి సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు అదేవిధంగా శనివారం తర్వాత దానికి మనం చూసుకున్నట్లయితే ఆదివార దర్శనం కొరకు మాత్రమే స్వీకరించబడతాయనేది కూడా అని దాంట్లో పొందుపరచడం జరిగింది. అంటే తిరుమలలో అందుబాటులో ఉన్నటువంటి వసతి సౌకర్యాలు కావచ్చు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా చర్చించిన అటువంటి అన్ని అంశాలను పరిగణనలకు తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ మార్పులన్నింటినీ కూడా భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి అదేవిధంగా ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా ఆ యొక్క లేఖలో ప్రత్యేకంగా కోరడం జరిగింది. అంటే గతం నుంచి కూడా ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క విషయాన్ని పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా చర్చించి ఎట్టికేలకు ఈ యొక్క తెలంగాణ నుంచి వస్తున్నటువంటి సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి లేఖలకి పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించాలనేటువంటిది ఈ యొక్క టీటీడీకి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ప్రజాప్రతినిధి ఇస్తున్నటువంటి లేఖకు 6 మంది మాత్రమే ఆ యొక్క దర్శనానికి వీఐపీ దర్శనాలకి అనుమతి లభించే విధంగా కూడా మనకు తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ రాము.